పురాణాల ప్రకారం పూర్వీకుల స్థానం అనేది చంద్రుని పైభాగంలో ఉంటుంది. కాబట్టి వెండితో చేసిన వస్తువులను మనం ఎక్కువగా దానం ఇస్తూ ఉంటాం అన్నమాట. అయితే సోమావతి అమావాస్య, మనం ఇప్పుడు ఈ పేరును చాలా ఎక్కువగా విరిగా వింటూ ఉంటాం. అసలు సోమావతి అమావాస్య అంటే ఏంటి అంటే, గతంలో ఒక ఒక చిన్న విషయం జరుగుతుంది పురాణాల్లో. అయితే దానికి సంబంధించిందే ఈ యొక్క సోమావతి అమావాస్యకు విశిష్టత అంటారు. హిందూ ధర్మంలో అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సోమవారం వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అంటారు. సోమావతి అమావాస్య సంవత్సరానికి ఒకటి, మహా అయితే 2 సార్లు మాత్రమే వస్తుంది. శాస్త్రాల ప్రకారం ఎవరి జాతకంలో అయితే దోషం ఉంటుందో, అంటే జాతక దోషాలు కానీ పితృదోషాలు కానీ ఉంటే ప్రతికూలమైన ప్రభావాలు తగ్గించడానికి సోమావతి అమావాస్య రోజున మన పూర్వీకులు కొన్ని విషయాలను చేయమని చెప్తుంటారు. ముఖ్యంగా ఆనాడు మన పూర్వీకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి కానీ, లేకపోతే ఆ మహాశివుడి యొక్క అనుగ్రహం పొందడానికి పాలు మరియు బియ్యం వంటి వస్తువులను దానం చేయాలి. ఇలా చేయటం వల్ల కోపంతో ఉన్న పూర్వీకులు, అలాగే మన పితృదేవతలు సంతోషిస్తారు. వారి ఆశీస్సులు పొంది వంశం పెరుగుతుందని చెప్తారు. అయితే నువ్వుల దానం చేయటం శాస్త్రాలలో చాలా ముఖ్యమైనది పరిగణిస్తారు. అమావాస్య రోజు స్నానం చేసిన తర్వాత మీ పూర్వీకులను ధ్యానం చేసుకుని నల్ల నువ్వులను దానం చేయాలి. మత విశ్వాసాల ప్రకారం ఇలా చేయడం ద్వారా పూర్వీకులు ఆ వస్తువులను స్వీకరిస్తారు. దీని ద్వారా పితృదేవతలు సంతోషిస్తారని తెలుస్తోంది. అయితే సోమావతి అమావాస్య రోజున మనం ఆ పరమేశ్వరుని ధ్యానించాలి. దానితో పాటుగా మనం చేయవలసిన పనులు ఇవన్నీ తెలుస్తుంది. అయితే వెండిని కూడా చాలా మంది దానం చేస్తుంటారు. ఇక ఇక సోమవతి అమావాస్య రోజున పిండి దానం చేయడం జరుగుతుంది. అందుకనే పిండిని దానం చేయలేం కాబట్టి నల్ల చీమలకు పిండిలో కొద్దిగా పంచదార వేసి ఆ పంచదారను చీమలకు పెడుతుంటారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, సోమవతి అమావాస్య రోజున గరుడ పురాణంలో ఒక పెద్ద వివరణ ఉంది. అదేంటి అంటే, ఆ ఒక పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలన్నా, నవగ్రహ దోషాలు వీడిపోవాలన్నా, పితృదేవతలు శాంతించాలి అన్నా కూడా ఆ రోజు ఎవరికైనా సరే మనం పంచ, అలాగే తుండుగుడ్డ, అంటే మనం అంటాం కదా మామూలుగా పంచ లేకపోతే కండువ, అవి దానం ఇస్తే అది అత్యద్భుతమైన ఒక విశేషం. ఒకవేళ అలాంటివి ఇవ్వలేము అనుకున్నప్పుడు మీ ఇంట్లో పాత బట్టలు ఏమన్నా ఉన్నా కూడా, అంటే అవతల వాళ్ళు వేసుకోదగినదిగా ఉంటే అవి కనుక ఇచ్చినా కూడా మన పితృదేవతలు శాంతిస్తారట. పరమేశ్వరుడు అనుగ్రహం పొందుతుందట. అంటే మనం అనుకుంటూ ఉంటాం కొత్త బట్టలు కొనే అవకాశం కానీ అటువంటి స్తోమత మాకు లేదు, ఆర్థిక పరిస్థితులు బాగలేవు అన్నప్పుడు మన ఇంట్లో ఏదైనా చిన్న పాత వస్తువు, పాత బట్టలు, అంటే మనం వేసుకోలేనివి లేదా చిన్నవి అయిపోయినవి, అంటే చినిగిపోయినవి, అవి అలాంటివి కాకుండా కొంచెం మంచివి పక్క వాళ్ళు వేసుకునేది ఏమైనా దానం చేసినా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది. మరి ఈ విషయాలు కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైన విషయం, అద్భుతమైన పుణ్యం మనకి దక్కుతుంది.